వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా ఒక మనిషి ముంగట్టే ఇచ్చినా నేను పైసలు. మరి ఎందుకు ఇంత భయపడతాను? పోదామే మన దగ్గర పోయి మన కాలు ఫస్ట్ నా మాట విను బాబాయ్. వాటికి నువ్వు నా కళ్ళ ముంగట పైసలు ఇస్తావు, నేను ఎక్కడ చెప్పాలని చెప్తా. నా కళ్ళ ముంగట ఇస్తావు కదా అని అంటే ఆయన కూడా పప్పు నిజం మాట్లాడతాడు. అయితే నువ్వేనా నువ్వు తిన్నావా, నువ్వు దొంగవా, నేను దొంగనా, వానికి కింద మనం లొంగి ఉన్నావా? అరే రామ నిన్ను పోదు మాట్లాడదాం బాబాయ్, మన దగ్గర పోయి మనం మాట్లాడదాం. ఫస్ట్ ఏం చేసలేదు, నువ్వు పక్కకుండు మన 2 గాళ్ళే మొక్కుతా. ఫస్ట్ నువ్వు పక్కకుండు. ఇప్పుడు నేను ఇప్పుడు నా వాడిని మేము ఒక 10 మందిని కలిసి ఏ తిప్పల దొరకబట్టి అప్పచెప్తావు. వాళ్ళ దగ్గర నువ్వు వస్తు చేసుకుంటావు. నువ్వు ఇచ్చింది నువ్వు అని అంటాడు, దౌతలాడు నువ్వు ఇచ్చింది సీన్ అను అంటాడు. వాళ్ళ దగ్గర వస్తు చేసుకుంటావు. నా మాట వింటాను బాబాయ్, ఒకటే ముచ్చట. పైసలు ఇచ్చింది అదే. అరే నా మాట వినవానే, నువ్వు ఇచ్చింది సీనా, నువ్వు పక్క జరుగు అంటాడు వాడు. ఇక విన్నా కదా, మరి నేను మాట్లాడన్నా ఇక. నా మాట వినవానే, ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి సమాధానం వద్దా? ఇక వంతో మాట్లాడతాను, నువ్వు ఉంటే మాట్లాడతా, నువ్వు లేకపోతే నేను ఎట్లా మాట్లాడు? నువ్వు ఎవరైనా మాట్లాడు, వాడు నువ్వు ఎవరో నాకు తెలియదు, ఇచ్చింది సీనా అంటాడు, నువ్వు పక్క జరుగు అంటాడు. వాడు 10 మంది మాట్లాడడానికి అధికారం ఉంటుందా? ఇప్పుడు నేను వసూలు చేసే బాధ్యత నాకు ఉన్నది కాబట్టి నేను తిరుగుతాను వాళ్ళ దగ్గరికి. సరేనే ఇవ్వాలకపోతే ఒక్కడే ఒక ఆయన ఉన్నాడు, ఆయన ముట్టించిన మెల్లగా దొరకబట్టుకుని నేను వాళ్ళకి లీగల్ గా నేను చెప్పుకో బిప్పు నేను దొరకబట్టుకునే ప్రయత్నం నేను చేస్తా అంటే వాళ్ళ ఇద్దరిని చూసి నా ముగ్గురు గుండె అవుతుంది చెప్పి రావని రావదేమో పైసలు వస్తాయా నీకు? వాడిని రావదంగా అంత లేదు, మనం సామరస్యంగా అడుగుదాం. నువ్వు నేను ఏం చెప్తావు నువ్వు? అడుగుడేమని, నీకు దంగడు నాకు దంగడు వాడు, మన ఇద్దరం ఇప్పుడు అడుగుతారా? ఇప్పుడు ఇద్దరు కాదు ముగ్గురు నేను రమ్మంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఒక ఫోన్ కొట్టే 10 మంది వస్తారు నాకు. వాళ్ళని తీసుకోపోదాం బాబాయ్. ఏంటండి అడుగుదాం, వానికి భయం అనేది ఉంటది. ఇప్పుడు ఒక్క సీన్ వచ్చిండు, ఒక్క సీన్ రోజులు బట్టి నాకు దగ్గర వచ్చి మాట్లాడిండు. వాడు అనుకుంటాడు కావచ్చు సీన్ గా లెక్కేంది అనుకుంటాడు కావచ్చు. నీతోనో 10 మంది నేను నా కొడుకు పోయి ఫస్ట్ సామరస్యంగా మన కాలు మొక్కుతాను, సైలెంట్ గా ఉండు, నువ్వు అడుగు. ఇక మా బిడ్డనే మాకు భర్త లేడు, మాకు పిల్ల పెళ్లికి ఉన్నది, ఇప్పుడు నేను చేయబట్టి వీళ్ళు ఆత్మహత్య చేసుకుని నా పేరు రాస్తే సత్తామని మా ఇంటి ముందు కూర్చున్నారు. మొత్తం 4 వచ్చి 4 రోజులు ఇబ్బంది పెట్టిండ్రు. ఇప్పుడు నేను ఒక పులికి దాన్ని చెప్తానా, మనం ఒక 10 మంది మట్టుకుపోయి వాళ్ళ ఇద్దరు పట్టుకోబట్టి నీకు నాకు సంబంధం నువ్వు ఏం తీసుకుంటావు పీకు అంటారు. అప్పుడు మనం చేసే పరిస్థితి ఏంటి? దానికి నువ్వు అగ్రిగా మనం అయితే మరి ఇప్పుడు ఎట్లా చేస్తానంటు మరి వాంతో? సరే బాబాయ్, అది పక్క పెట్టు. కానీ ఇప్పుడు నువ్వు వాంతో కాయం రాయించుకుంటే వాడు చిక్కుతాడా నీకు? ఆ తర్వాత మనం కోర్టులకి ఇట్లా వేయచ్చా మరి వాడిని? సరే మరి ఈ 4 వద్దు, నీ వాళ్ళద్దు, నా వాళ్ళద్దు, ఎవ్వలద్దు. ఇరికించుకుంటే రేపు నాకు లీగల్ గా ఆధారం ఉంటుంది. మరి ఇట్లా ఎన్ని రోజులు బాబాయ్ ఇట్లా? సరేనే ఇప్పుడు నేను ఎన్ని రోజులు అంటే నేనేం చేయాలి? ఇప్పుడు నా మీద నమ్మకం లేకుండా నేను నీ కాగితం రాసిస్తాను. సరే రాసిద్దాం, మన మధ్యలో కాదు, పక్కకు పెట్టు. మన మధ్యలో రాసిద్దు. కానీ ఇప్పుడు నువ్వు వాని మనిషి కాదు, నువ్వు నా మనిషి. నా గురించి నువ్వు ఆలోచించు. ఇప్పుడు బిడ్డ 26 ఏళ్ళు 27 పడతానే. నేను ఇప్పటికీ కూడా నీకు ఇప్పుడు నీ బిడ్డ ఒకటి కాదు, నాకు కూడా ఒక బిడ్డ ఉన్నది, నాకు కొడుకున్నాడు. నువ్వు నీ పరిస్థితి నాకు తెలియదా? నీకు అన్యాయం చేస్తారా? నేను బిడ్డ పెళ్లి కానీ నేను దాచుకున్న పైసలు, భూమి అమ్మిన పైసలు, అప్పు తెచ్చి ఒక్క విషయం చెప్తున్నా. నేను అప్పుడే నేను శ్వేతను ఆర్టీసీ క్లాస్ రోడ్ కాడ నేను అప్పటికి కూడా శ్వేత చెప్పాను పొద్దునట్టు మంచిలు కూడా వెళ్ళదు. శ్వేత ఇప్పటికైనా నువ్వు క్వాలిఫై అయితే చెప్పు బిడ్డ, క్వాలిఫై అయితే నువ్వు గట్లా అన్నావు, నాకు తెలుసు. అనిత దగ్గరికి శ్వేత దగ్గరికి హాస్టల్లో ఉన్నప్పుడు అన్నావు. కానీ నువ్వు ఫస్ట్ ఏమన్నావు మనకు? నేనేమని చెప్పినా, నేను క్లియర్ అయిపోయిన శ్వేత ఇప్పటికైనా చెప్పున్నానా, నీకు క్వాలిఫై గా ఉద్దేశం లేకుంటే మనం పోయి సపరేట్ కూడా ఇస్తున్నాం, మళ్ళీ అందరం దూరం అవుతాం వద్దు అని అంటే. అయితే అది కరెక్టే బాబాయ్, నువ్వు అన్నది అవన్నీ నాకు ఆడుకున్నాయి. ఫస్ట్ నువ్వు అన్నావు క్వాలిఫై కాకుండా హాల్ టికెట్ నంబర్ వేసి లేసేస్తే జరిపాయి అన్నావు. క్వాలిఫై కాకుండా భూమి ఎవరు ఇయ్యాడు,
అట్లా నన్ను అబద్ధం చేయకు. నేను ఇప్పటికీ నీకే ఇక మాట్లాడతాను. ఏం మాట్లాడాలి నీతోని? అట్లా ఒకటి మనకు ఒకవేళ వద్దు అంటే 15 రోజుల ముందు అడిగితే మన పైసలు మనకి ఇద్దరని వల్ల నేను ధీమాతో ఇచ్చిన మన పైసలు మనకి ముట్టినాక నువ్వు క్వాలిఫై కాను అంటే మనం మాట్లాడుకున్నది ఏంటి? మనం ఫస్ట్ మాట్లాడుకున్నది క్వాలిఫై కావాలి. ఇంటర్వ్యూలు ఉంటే ఆయన చూసుకుంటాడు. క్వాలిఫై అయినాక వాడేందే తోకమాట వాడేందే మనకు చూసుకునేది. క్వాలిఫై అయినాక వాడేందే మనకు చూసుకునేది. మనకు ఆసరా ఎందుకు వాడు క్వాలిఫై అయినాక? నువ్వు ఎగ్జామ్ రాసిన పాస్ కాక ముందుకే ఎవరైనా జాబ్ పెట్టి నేను నిన్ను అడిగిందే కాదు ఆల్ టికెట్ నంబర్ వేసేట్ అయిపోయి నువ్వు వెనక నుంచి తీసుకొచ్చి నిన్ను ముందట నిలబెడతా అంటేనే నేను ఆశపడ్డా. సరే అట్లా కూడా అన్నావు. మన 15 రోజుల ముందు మనకు వద్దు అంటే మన పైసలు మనకు అత్తయ్యని అన్నావు. ఆ రెండు మనసులో పెట్టుకొని నేను ఇచ్చిన. సరే అది మనకు బాకీ లేదు బాబాయ్, అది మనకు బాకీ లేదు బాబాయ్, అవన్నీ వదులుకో. ఇక నేను అవన్నీ మర్చిపోయినా. ఇక పిల్లలకు పెళ్లిళ్ళు ఇక జాబులు మైనస్ అయినాయి. పెళ్లిళ్ళు అన్న నేను చేసుకోను. అదే పిల్లగాడు ఎట్లయితే అట్లా తోకమాట వాడు మొగోడు ఏడాది అయినా కానీ ఈ ఆడపిల్ల పెళ్లి చేయకపోతే నేను అసలు మనిషినేనా? అయితే ఒక పని చేయరా, పని చేయి. నేను నీకు అన్యాయం చేసినట్టు అవుతుంది కదా. ఇద్దరి దగ్గరికి నీ జన్మ కూడా ఎవరి దగ్గరికి నన్ను పిలిపి వాళ్ళు నీ వల్ల నేను ఒక ఇద్దరు తీసుకొస్తాయిపోయినా నన్ను మోసం చేసిండు ఇట్లా చేసిండు అని వాళ్ళు నలుగురు ఇద్దరు ఖచ్చితంగా ఏంది నలుగురు నీకు మోసం అనిపిస్తాను కదా. మోసం అట్లనే కాదు బాబాయ్. మోసం నీకు అప్పించి నువ్వు ఇవ్వకపోతే నిన్ను నన్ను అదనంగా తీసుకొని భయపడిచ్చి తీసుకొని నువ్వు నన్ను ఇవన్నీ వేధించి చేస్తే నేను అంతవరకు ఎందుకు నీతో మాట్లాడితే తెలియదు నా దగ్గర లేదా? మన దగ్గర కాదు బాబాయ్, మనం పోయి వాడిని అడగాలి. మనం తెలుగు కళ్ళలో పోయి వాడిని అడగాలి. ఇప్పుడు వాడు పొలు పూర్తిగా పెట్టిండు. వాళ్ళు ఇప్పుడు ఇదివరకు సెక్రటేరియట్ ఉంటేనో అక్కడ రెగ్యులర్ గా దొరికేది. సెక్రటేరియట్ పూల కొట్టారు. మగనాడు ఎక్కడ దొరకాలి వాడు నాకు ఇప్పుడు. అయితే నువ్వు ఈ 11,50,000 రూపాయలు బాబాయ్ 11,50,000 రూపాయలు నువ్వే తీసుకున్నావు అంటే నేను నిన్నే పిలిపిత్తు. కానీ నువ్వు తీసుకోలేదంటే వానికి 6 లక్షలు ఇచ్చినా 5.5 నీ దగ్గర ఉన్నాయి. ఆ లోన్ అని ఈ లోన్ అని కార్ అని 5.5 నీ దగ్గర ఉన్నాయి. 6 ముండగాల పెడితే ఇప్పుడు నేను నీకు